హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాదరు కిచెన్. ఇప్పుడు దాకా మా ఛానల్ చూసినట్టు లేకపోతే ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు నేను మునక్కాయ పులుసు చేస్తున్నానండి. ఇవ్వండి, ముందుగా ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసేయాలండి పోపులోనే. తర్వాత ఉల్లిపాయలు వేసేయాలండి. మనం జీలకర్ర, మెంతులు దీంట్లో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. పులుసు అనేది టేస్ట్గా బాగుంటుందండి. ఏమనండి, మునక్కాయలు ఒక 5 మునక్కాయలు ఉన్నాయండి. ఇవి దాంట్లోకి చింతపండు ఇంకా నానబెట్టేసుకోవాలండి. చూడండి, మన చేతిలో పట్టుకుంటే ఇది ఒక 2 నిమ్మకాయలు ఫ్రై చేసుకోవాలండి. నీళ్ళు పోసి నానబెట్టేయాలండి. ఏమండి ఫ్రెండ్స్, అది ఉల్లిపాయలు వాడిపోయి ఇంకా కరివేపాకు వేయాలండి. తర్వాత కరివేపాకు వేసి ఇలా కలిగి పెట్టి తర్వాత టమాటాలు వేసేయాలండి. ఫ్రెండ్స్, టమాటాలు అనేది వాడుకుని ఇంకొంచెం వాడాలండి. మెత్తంగా అయిపోవాలి. ఇవి మెత్తంగా అయిపోయినాయండి. ఇప్పుడు మనం పసుపు, కారం అండి. 1 స్పూన్ పసుపు, 3 స్పూన్లు కారం అండి. ఇది ఇలా మనం పోపులోనే వేయడం వల్ల అది పచ్చి వాసన అనేది రాదండి. కారంది బాగుంటుంది, కూర అనేది టేస్ట్ వస్తుందండి కూర కూడా. ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలండి.
5 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మునక్కాయలు వేసేయాలి. అన్నీ వేసేసి మునక్కాయలు వేసిన తర్వాత ఇలా కలిపెట్టేసి సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మూత పెట్టేయాలండి. వాడాలండి అది. ఇంకా ఫ్రెండ్స్ 10 నిమిషాలు అలా 10 నిమిషాలు కాదు, ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. ఇలా వాడడం వల్ల ఇది మునక్కాయది అది ఉంటుంది కదా వాసన, పచ్చి వాసన లాగా వస్తూ ఉంటుంది. ఆ వాసన అనేది లేకుండా బాగుంటుందండి కూర. ఇంకోసారి కలిపి పెట్టేసానండి. మళ్ళీ మూత పెడదాము ఒక 5 నిమిషాలు. ఇప్పుడే కొంచెం వాడింది, ఇంకొంచెం వాడాలి. ఫ్రెండ్స్ ఇది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు అంటే మనం మెత్తంగా అని కాదు, ఒక రకంగా కుక్ అవ్వాలి. తర్వాత మనం ఉప్పు, చింతపండు అంతా వేసేసుకోవాలండి. వేసేసుకోండి. నేను చింతపండు గుజ్జు ముందే తీసేస్తున్నానండి. ఇదంతా వేసేసి ఇంకా బాగా ఉడకనివ్వాలండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి మునక్కాయ పులుసు. నేను ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసానండి, అది చూపించలేదు. మీరు వేసుకోండి మీరు వండుకునేటప్పుడు. దాంట్లో కోడిగుడ్లు వేస్తున్నానండి. అన్నీ ముందే ఉడకబెట్టి ఇదిగోండి ఇలా ఘాట్లు బాగా లోపల దాకా పోయేటట్టు పెట్టుకోవాలండి. మళ్ళీ గుడ్డ అనేది ఓపెన్ అవ్వకూడదు. ఇలా ఘాట్లు పెట్టి ఇలా పెట్టేసుకున్నానండి అన్నీ. చూడండి ఇలా. ఇప్పుడు ఈ కోడిగుడ్లని ఈ మునక్కాయ పులుసులో వేసేయాలండి. గుడ్లు వేస్తే టేస్ట్ బాగుంటుందండి కూర. మనకి నంచుకోవడానికి కూడా ఉంటుంది. మళ్ళీ వేరేగా నంచుకోవడానికి ఇంకోటి చేసుకునే అవసరం లేదు. పులుసు కోడిగుడ్డు హ్యాపీగా నంచుకొని తినొచ్చండి. ఫ్రెండ్స్ కూర అనేది ఉడుకుంది. ఇది ఇలా చిక్కగా వచ్చేయాలండి. చిక్కగా వచ్చిన తర్వాత దించేయాలి. మునక్కాయని ఇలా వేసి ఇలా చెక్ చేసుకోండి. ఇలా అయిపోయింది అనుకోండి, బాగా ఉడికిపోయిందండి. ఇంకా దించేయాలండి కూరని. ఆపేయండి కొన్ని. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ కూర రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.